హాయ్ అండి, అందరికీ నమస్తే. సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సాంబార్ దోశలోకైనా, ఇడ్లీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. సాంబార్, అప్పడాలు, రైస్. ఈ కందిపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దీన్ని వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. ఇలా కుక్కర్ విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కందిపప్పు 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుని దీంట్లోకి ఇలా విజిల్ పోయింది కదా, ఇప్పుడు మూత తీసుకుని కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసుకుని ఈ ఉడికిన పప్పులకి, పప్పు ఉడికిపోయింది, దీంట్లోకి కావాల్సిన పదార్థాలు: ములక్కాడ, ఆనపకాయ, పచ్చిమిర్చి, బెండకాయలు, టమాటా, ఉల్లిపాయలు, చింతపండు. ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. చింతపండులో కొంచెం వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. అవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సాంబార్లోకి ఇలా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా, ఆ ఉడికిన పప్పులోకి ఈ కూరగాయ ముక్కలన్నీ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి. ఆ చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి. దీనిలోకి కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాంబార్ పొడి, కొంచెం కారపొడి వేసుకోవాలి. ఇడ్లీలోకి వేసుకుంటాం కదా, ఆ కారపొడి 1 స్పూన్ వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది సాంబారు. కారం, ఉప్పు ఒకసారి ఇలా కదుపుకొని కొంచెంసేపు మరగబెట్టుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీనిలో ఉప్పు సరిపోయిందేమో చూసుకుని కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకుని మరగనివ్వాలి. ఇడ్లీలోకి చాలా బాగుంటుంది సాంబారు, దోశలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా. కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకుని ఒకసారి కదుపుకొని సాంబార్ మరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ఇలా కొంచెంసేపు మరగనిచ్చి ముక్కలన్నీ ఉడుకుతాయి కదా, కొంచెం చిటికెడు బెల్లం వేసుకోండి. కొంచెం చిటికెడు బెల్లం వేసాను లైట్గా. అవన్నీ ముక్కలన్నీ ఉడికిపోయినాయి కదా, సాంబార్ మరిగిపోతుంది. ఈ మరిగిన సాంబార్ని తాలింపు వేసుకోవాలి. మరిగిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద వేరే పాత్ర పెట్టుకుని దీంట్లో తాలింపు వేసుకోవాలి. వేడెక్కిపోయింది కదా, ఇది వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుని, ఆయిల్ వేడెక్కగా ఆవాలు, మెంతులు, జీలకర్ర,
ఇది మాడకుండా దీన్ని ఇలా పెట్టుకుని స్టాండ్ దీనిపైన ఈ గిన్నె పెట్టుకుంటే తాలింపు మాడకుండా ఉంటుంది. ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ ఇలా వేపుకున్న ఒకసారి దీంట్లో కొంచెం కారం, కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇందులో తాలింపులో సాంబార్లో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. తాలింపు మరిగిపోయింది కదా, ఇప్పుడు ఈ సాంబార్ ఇందులో వేసేసుకుందాం. తాలింపు వేగిపోయింది కదా, వేగిన దాంట్లో ఈ సాంబార్ వేసేసుకోవాలి. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత దీన్ని ఆ సాంబార్లో వేసేసుకుందాం. తాలింపు మరుగుతుంది కదా, ఈ సాంబార్ అంతా ఆ కుక్కర్లోకి వేసేసుకుందాం. ఆ తాలింపుని దీంట్లోకి వేసేసుకుందాం. ఇలా వేసుకుని దీన్ని 2 నిమిషాలు మరబెట్టుకుందాం. మరిగిపోయింది కదా, సాంబార్ రెడీ అయిపోయిందండి. ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ అయిపోయింది. అన్ని ముక్కలన్నీ శుభ్రంగా ఉడికిపోయినాయి మెత్తగా. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది ముక్కలన్నీ. ఇలా మరిగించుకొని తాలింపు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు సరిపోలేదు, లైట్గా కొంచెం ఉప్పు వేసుకుందాం. వేసుకుని ఇలా కలుపుకొని ఇలా మరిగిన తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. సాంబార్ మరిగిపోతుంది కదా, అలా సిమ్లో పెట్టి మరగనివ్వాలి. అలా తాలింపులో కొంచెం కారం వేసుకుంటే సాంబార్ చాలా రుచికరంగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, చూడడానికి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వేడివేడి సాంబార్ రెడీ అయిపోయిందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ సాంబార్ రెడీ అయిపోయింది. ఎంత బాగుందో కదా సాంబార్ని అప్పడాలతో తింటే చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు రైస్ వడ్డించుకుందాం. ఇప్పుడు రైస్, అప్పడాలు, సాంబార్ రైస్తో తిందాం, చాలా బాగుంటుంది. వేడివేడి రైస్, ఇలా రైస్ వడ్డించుకుని అప్పడాలు, సాంబార్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. సాంబార్ ఇలా వేసుకొని తిందాం రండి. అంతే, ఎంతో ఈజీగా సింపుల్గా సాంబార్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీ అయిన సాంబార్. రైస్లోకి బాగుంటుంది, దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది సాంబార్.
అయిపోయింది.